హాయ్ నమస్తే, దిస్ ఇస్ పావని. వెల్కమ్ టు T20 రౌండప్. క్రికెట్ ప్రపంచంలో అత్యంత ఉత్కంఠభరితమైన పోరాటాలు అంటే దాయాదులు భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్లే. ముఖ్యంగా వరల్డ్ కప్ మ్యాచ్లో ఈ రెండు జట్లు తలపడితే ఆ క్రేజే వేరు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అభిమానులకు అసలైన మజానిస్తుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఎన్నో సంవత్సరాలుగా దాయాదుల మధ్య పోటీ కొనసాగుతున్నప్పటికీ ఈ మ్యాచ్ చూసేందుకు వేలాది మంది క్రికెట్ అభిమానులు ఇప్పటికే కొలంబోకు చేరుకున్నారు. మరి క్రికెట్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న మహాసమరంలో ఈసారి పాకిస్తాన్ గత ఫలితాలను మార్చగలదా, లేక భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా? సో ఇది తెలియాలి అంటే మనం ఖచ్చితంగా మ్యాచ్ చూడాల్సిందే. సో దీని గురించి మనతో మాట్లాడడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావాది గారు జాయిన్ అవబోతున్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ పవని, ఎలా ఉన్నారు? యా సార్, ఐఎమ్ గుడ్ సార్. మీరు? హ్యాపీ శివరాత్రి అండి. యా సార్, మీకు కూడా వైకెట్ టీవీ తరపు నుంచి మహాశివరాత్రి శుభాకాంక్షలు. సార్ సార్, నిన్న జరిగిన మ్యాచ్ చూసుకుంటే న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా బాగా మ్యాచ్ కూడా ఆడినట్లు తెలుస్తుంది. అంటే ఫామ్ లోకి వచ్చింది అనుకోవచ్చా మనం? అబ్సల్యూట్లీ అండి. కొంచెం ఆఫ్ఘనిస్తాన్ తోటి ఇబ్బంది పడ్డారు. డబుల్ సూపర్ ఓవర్ వరకు వెళ్ళడం చూసాం మనం మ్యాచ్ పవని. బట్ నిన్నటి మ్యాచ్ లో ఐ థింక్ ఎఫర్ట్లెస్ గా, అంటే మామూలు విన్ కాదు అది. చాలా బంతులు ఉండగానే విక్టరీ సాధించారు. అండ్ కెప్టెన్ వాజ్ మ్యాగ్నిఫిసెంట్ అండి ఎస్టర్డే. ఒక లైన్ లో చెప్పాలంటే ద కైండ్ ఆఫ్ షాట్స్ ఈ ప్లేడ్, యాక్చువల్లీ కొన్ని కళ్ళు చెదిరే షాట్స్ అంటాం కదా, అటువంటి షాట్స్ ఆడాడు. అండ్ వి ఆల్ నో దట్ మాక్రమ్ ఆల్సో ప్లేస్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఇన్ ఆడాడు, చాలా రోజులు ఆడాడు, మన అందరికీ తెలిసింది. ఈజ్ ఎ మ్యాగ్నిఫిసెంట్ ప్లేయర్, గుడ్ క్యాప్టెన్. ఇప్పుడు మెల్లమెల్లగా ఒక మంచి క్యాప్టెన్ గా కూడా ఎదుగుతున్నాడు. అండ్ నిన్న అతను ఆడినటువంటి ఇన్నింగ్స్ నేను అనుకుంటాను ముఖ్యంగా చాలా కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే వెన్ క్యాప్టెన్ లీడ్స్ బై ఎగ్జాంపుల్ పవని, ఆ టీంలో కాన్ఫిడెన్స్ వేరే రకంగా ఉంటుంది. సో అటువంటి ఇన్నింగ్స్ అతను ఆడడం. అండ్ అట్లా కాకుండా ఈవెన్ మన బౌలర్స్ కూడా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అండి నిన్న మ్యాచ్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా జరిగినట్టయితే న్యూజిలాండ్ తోటి ఎనీథింగ్ కూడా ఛాన్సెస్ వాళ్ళకే ఉన్నాయి అప్పటికి కూడా సూపర్ ఎయిట్ లో వెళ్ళడానికి. సో ఈ 3 wins తోటి ఐ థింక్ సౌత్ ఆఫ్రికా ఆల్మోస్ట్ త్రూ అనుకోవచ్చు. ఎందుకంటే అంత పెద్ద ఇబ్బంది ఏదైనా మిరకిల్ జరుగుతాయి ఆ గ్రూప్ లో తప్ప. బట్ దే హావ్ రియలీ ప్లేడ్ గుడ్ క్రికెట్, నో డౌట్ అబౌట్ ఇట్ ఇన్ దిస్ టోర్నమెంట్. సో ఆఫ్ఘనిస్తాన్ తోటి కూడా డబుల్ సూపర్ ఓవర్ వరకు వెళ్ళడం అనేది కొంచెం ఇబ్బందికరంగా కనబడింది కానీ, బట్ అదర్వైజ్ ఐ థింక్ ఇట్ వాజ్ వెరీ గుడ్ మ్యాచ్. సో ఓవరాల్ గా బౌలర్స్ చక్కగా బౌలింగ్ చేయడం, ఎంకిటి మంచి బౌలింగ్ కనబడుతున్నాడు. నేను రబడా వికెట్ తీసుకోకపోయినప్పటికీ పవని 4 overs 21 runs అండ్ బాష్ ఆడించారు, బాష్ వికెట్ తీసుకున్నాడు. సో ఎవ్రీబడి చెప్పింది. అండ్ యాసన్ విషయం ఎంత చెప్పా కానీ తక్కువనే. లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్స్మెన్, ప్రతి మ్యాచ్ లో కూడా అదిరిపోయే స్పెల్స్ చూస్తున్నాం. అండ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. మాక్రమ్ అంతా చక్కగా ఆడి నాట్అవుట్ గా ఉన్నా కానీ, ఎందుకంటే అతని 4 wickets న్యూజిలాండ్ ఎక్కువ స్కోర్ చేయకుండా వాళ్ళు కట్టడి చేయగలిగారు. లేకుంటే ఒక సిచ్యువేషన్ ఎలా కనబడిందంటే 13-14 overs వరకు దాదాపుగా పవని 10 runs per over వాళ్ళు సాధిస్తూనే ఉన్నారు. అసలు యాక్చువల్గా వాళ్ళకు మంచి స్టార్ట్ ఇచ్చారు సీఫర్ట్ అండ్ ఫిన్, సారీ మరొక ఓపెనర్. అండ్ ఆ తర్వాత చాలా చాలా కష్టపడ్డారు టువర్డ్స్ ది ఎండ్. రియల్ గా చెప్పాలంటే ఫిలిప్స్ అవుట్ అయిన తర్వాత సచిన్ రవీంద్ర వస్తూనే అవుట్ కావడం చూసాం. మ్యాగ్నిఫిసెంట్ ఇన్నింగ్స్ ఆడాడు రియల్ గా చెప్పాలంటే మాక్రమ్. సో ఎందుకంటే దానికి యాసన్ యొక్క బౌలింగే కారణం అని చెప్పాలి. ఎందుకంటే చివరిలో మిచెల్ చక్కగా ఆడే కానీ, చాప్మన్ చక్కగా ఆడే కానీ వాళ్ళు ఒక బిగ్ స్కోర్ చేయలేకపోయారు. రియల్ గా ఆ వికెట్ పైన 200 scores అబ్సల్యూట్లీ క్లీన్ గా కనబడింది. ఎందుకంటే అహ్మదాబాద్ లో కండిషన్స్ బ్యాటింగ్ ఫేవరబుల్ గా ఉన్నాయి. సో ఇట్ వాజ్ వెరీ గుడ్ విన్ ఫర్ దెం, నో డౌట్ అబౌట్ ఇట్. యా సార్, వాట్ అబౌట్ వెస్ట్ ఇండీస్ గేమ్ సార్? వెస్ట్ ఇండీస్ విషయం ఏం చెప్పమంటారు? ఈ టోర్నమెంట్ లో అయితే అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇస్తున్నారండి. ఈ రోజు కెప్టెన్ మళ్ళీ షాయ్ హోప్ ఫామ్ లోకి రావడం అనేది, ఎందుకంటే కెప్టెన్స్ ఆడుతున్నప్పుడు కొంచెం టీంలో వాతావరణం వేరే రకంగా ఉంటుంది. అండ్ ఈ ప్లేడ్ జమ్మప్ అన్ ఇన్నింగ్స్. యాక్చువల్లీ హెడ్మేర్ వాళ్ళకు రియల్ గా చెప్పాలంటే టాప్ ఆర్డర్ లో కన్సిస్టెన్సీ కనబడుతున్నాడు. హెడ్మేర్ లో ఇంత కన్సిస్టెన్సీ వి నెవర్ సా బిఫోర్. దానికి నేనేమంటానంటే లాస్ట్ ఇయర్ జరిగినటువంటి మేజర్ క్రికెట్ లీగ్ లో ఎప్పుడైతే వరుసగా 70 సాధించి కప్ సాధించి పెట్టాడో వాళ్ళ టీం కు, ఆ తర్వాత ఒక డిఫరెంట్ ఎఫ్మేర్ ని చూసాం. మీరు చూశారు కదా గతంలో ఎలా ఉండేవాడు అంటే పవని, చాలా లావుగా ఉండేది. అండ్ ఇప్పుడు కొంచెం ఫిట్ గా తయారైపోయినాడు. అసలు యాక్చువల్ గా డిఫరెంట్ ఎఫ్మేర్ లాగా మనం చూడవచ్చు. అతన్ని బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతను కూడా నాట్అవుట్ గా ఉండడం. అండ్ వెస్టిండీస్ కు కష్టపడాల్సినటువంటి అవసరమే కనబడలేదు. ఈ రోజు చాలా ఎఫర్ట్లెస్ గా విక్టరీ సాధించారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. ఆ తర్వాత అపోజిషన్ తక్కువ టీం కు కట్టడి చేయడం అండ్ ఆ స్కోర్ ను ఎఫర్ట్లెస్ గా వాళ్ళు ఛేదించడం. ఇట్స్ ఎ గుడ్ విన్ ఫర్ దెమ్. అండ్ దే ఆర్ అఫీషియల్ గా చెప్పాలంటే దే ఆర్ ద ఫస్ట్ టీమ్ టు గో ఇన్ టు ద సూపర్ 8. అండ్ సూపర్ ఇంకా సౌత్ ఆఫ్రికా 3 వికెట్లు సాధించా కానీ
ఐ థింక్ వాళ్ళకి అఫ్కోర్స్ ఛాన్సెస్ వాళ్ళకే ఉన్నాయి, బట్ వాళ్ళతో ఎవరు వెళ్తారు అనేది చూడాలి. న్యూజిలాండ్ కు ఆ తర్వాత మంచి ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ కు 2 డిఫీట్స్ ఉండడం అనేది కొంచెం వాళ్ళను ప్రెషర్ లోకి నెట్టేసింది. బట్ ఈ గ్రూప్ లో నిన్న ఇంగ్లాండ్ కూడా విక్టరీ సాధించడం తోటి వాళ్ళ ఛాన్సెస్ ను కొంచెం మెరుగుపరుచుకున్నారు. బట్ స్టిల్ స్కాట్లాండ్ తో కంపేర్ చేసినట్లయితే పావని, ఇంగ్లాండ్ యొక్క నెట్ రన్ రేట్ కొంచెం మైనస్ లోనే ఉంది. సో నెక్స్ట్ ఏదన్నా జరిగే మ్యాచ్ లో ఇటలీ తోటి ఏదన్నా నథింగ్ షుడ్ హ్యాపెన్ ఫర్ దెమ్, బికాస్ ఇటలీ అంత స్ట్రాంగ్ టీం కాదు. బట్ T20 ఫార్మాట్ లో అప్పుడప్పుడు చిన్న చిన్న టీమ్స్ బిగ్ టీమ్స్ ఓడిస్తుంటాయి. అండ్ దట్టు ఇంగ్లాండ్ లాంటి టీంను చిన్న టీమ్స్ ఓడించడం అనేది కామన్ గా చూస్తుంటాం మనం అప్పుడప్పుడు. సో ఒకవేళ అలా జరిగినట్లయితేనే ఏదైనా ప్రాబ్లం ఉంటుంది కానీ, బట్ అదర్వైజ్ వెస్టిండీస్ అండ్ ఇంగ్లాండ్ నేను అనుకుంటాను ఈ గ్రూప్ నుంచి వచ్చేలాగా కనబడుతున్నారు. అండ్ వెస్టిండీస్ ఆర్ త్రూ అండి, బ్రహ్మాండంగా ఆడుతున్నారు వెస్టిండీస్. అండ్ హోల్డర్ వికెట్ తీసుకోవడం, జోసెఫ్ బోల్డ్వెల్ అండ్ యునో ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఇన్ దేర్ ఫేవర్. అవుట్ అండ్ ఫోర్డ్ కూడా ఈరోజు అద్భుతమైనటువంటి స్పెల్, 4 overs లో 10 runs ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. అండ్ షెఫర్డ్ కాకుండా అతన్ని తీసుకున్నారు అంటే అతను ఒక స్పెషల్ క్వాలిటీ ఉంది. జస్ట్ 23 years అతని వయసు, బ్యాటింగ్ చేయగలుగుతాడు, గుడ్ ఫీల్డర్, గుడ్ బ్యాటర్. సో ఈజ్ ఆల్సో డూయింగ్ ఏ గుడ్ జాబ్ ఫర్ దెమ్. సో వాళ్ళకి ఆప్షన్స్ చాలా ఉన్నాయి వెస్టిండీస్ కి. సార్ అసలు ఇప్పుడు ఇండియన్స్ అందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న టైం అయితే వచ్చేసింది. ఇంకొన్ని గంటల్లో అయితే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది. అసలు ఎలా ఉండబోతుంది అంటారు? కొన్ని గంటలే కాదు, నేను అనుకుంటాను ఇంకా 1 hour లో మన డిస్కషన్ స్టార్ట్ అయ్యే 1 hour లో టాస్ కూడా జరగాల్సిందే పావని. మన డిస్కషన్ అయ్యే సమయానికి ఐ థింక్ చైర్లలో కూర్చొని అన్ని ఫినిష్ చేసుకొని, ఈవినింగ్ వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకొని నేను అనుకుంటాను రెడీగా ఉంటారు. అండ్ ఈరోజు శివరాత్రి కనుక చాలా మంది అఫ్కోర్స్ ఉపవాసం ఉంటారు అండ్ చాయ్లు కాఫీలు ఎంజాయ్ చేస్తూ మ్యాచ్ చూసే ఛాన్స్ ఉంది అందరికి. బట్ రెయిన్ ఎలా కాపాడుతుందో చూడాలి. ఇప్పటి వరకు అయితే ఐ థింక్ కవర్స్ ఉన్నాయి మధ్యాహ్నం. అండ్ ఇప్పుడు మనం డిస్కషన్ లో ఉన్నాం కనుక లేటెస్ట్ సిచ్యువేషన్ సార్ అంటే వర్షం పడిద్ది అని చెప్పి నిన్న అనుకున్నాం మనం. అంటే ఈ రోజు ఏమన్నా పడే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? పడే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ పడ్డా కానీ అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయంటే పావని, అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. డ్రైనేజ్ సిస్టమ్ చాలా బ్రహ్మాండంగా ఉంది అక్కడ. అంటే షవర్స్ ఆగిపోతే సరిపోతుంది, ఎందుకంటే నైట్ మ్యాచ్ కనుక మీకు ఎండతో సంబంధం ఉండదు, ఓన్లీ వెదర్ క్లియర్ గా ఉండాలి అంతే. సో వెదర్ క్లియర్ గా ఉన్నట్లయితే మ్యాచ్ విల్ బి ఆన్ యాక్చువల్లీ. అండ్ అక్కడ ఎంత బ్రహ్మాండమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయంటే రియల్గా చెప్పాలంటే విశాఖపట్నంలోనే అటువంటి ఫెసిలిటీస్ చూసానండి. తర్వాత బెంగళూరులో చూసాం మనం, బెంగళూరులో కూడా అలాగే ఉంటుంది. విశాఖపట్నంలో అయితే ఐ కవర్డ్ లాట్ ఆఫ్ మ్యాచెస్, కమెంటరీ చెప్పే అవకాశం కూడా వచ్చింది అక్కడ. అక్కడ ఎలా ఉంటుందంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వాన పడ్డా కానీ, ఆఫ్టర్నూన్ ఎండ రాకున్నా కానీ వెదర్ క్లియర్ అయిపోతే 15 minutes లో గ్రౌండ్ తయారు చేస్తుంది. అటువంటి గ్రౌండ్స్ అటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ. సో ఇక్కడ ప్రేమదాస్ స్టేడియం శ్రీలంకలో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ క్రికెటింగ్ గ్రౌండ్స్ ఇది రియల్ గా చెప్పాలంటే. చాలా లాంగ్ గా ఉంటది బౌండరీ ఇక్కడ. అండ్ ఫెసిలిటీస్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. అంటే వర్షం పడకుండా ఉండాలి అంతే. వర్షం పడకుండా ఉన్నట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. పడి ఆగిపోయినా కానీ ఇమీడియట్ గా మ్యాచ్ స్టార్ట్ కావచ్చు. ఒకవేళ బాగా వర్షం పడ్డట్లయితే సుధీర్ గారు అండ్ ఈ కొలంబో పిచ్ స్పిన్ కి అనుకూలించే అవకాశం ఉందంటారా? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ రెయిన్ విషయం అయితే మాట్లాడదాం. ఎందుకంటే రెయిన్ ఒకవేళ పడి మీరు అన్నట్టుగా మ్యాచ్ ఏదైనా జరగకపోయి ఉన్నట్లయితే పావని, లీగ్ లో రూల్ ఏంటంటే 1 point ఇస్తారు. ఏం చేస్తారు సార్? అదే పాకిస్తాన్ అండ్ ఇండియా నేను కూడా త్రూ అయిపోతారు దాదాపు. ఎందుకంటే పాకిస్తాన్ కు 1 point 2 wins ఉన్నాయి, ఇండియాకు 2 wins ఉన్నాయి. అప్పుడు ఇబ్బంది ఎవరికి ఉంటుంది. అండ్ ఇండియా గ్రూప్ 2 చేసే ఛాన్స్, గ్రూప్ లో టాప్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. నెట్ రన్ రేట్ ఇండియా బెటర్ గా ఉంది కనుక. కానీ ఫైనల్లో ఎలా ఉంటాయంటే, సెమీఫైనల్ సూపర్ 8 లో కూడా పాయింట్స్ తర్వాత నెట్ రన్ రేట్ పావని. బట్ ఫైనల్ లో మాత్రం రిజర్వ్ డే ఉంది. ఒకవేళ వర్షం పడ్డట్టయితే రిజర్వ్ డే నెక్స్ట్ డే ఆడిస్తారు. ఆ తర్వాత క్యాలిక్యులేషన్స్ అన్ని వర్కౌట్ అవుతాయి. బట్ ఫైనల్ వరకు ఎటువంటి రిజర్వ్ డే లేదు. అప్పటి వరకు నెట్ రన్ రేట్ తోటి తర్వాత పాయింట్స్ తోటే కొనసాగుతుంది. అది సిచ్యువేషన్. యా, మీరు అన్నారు కదా వికెట్ అన్నారు కదా. వికెట్ ఇక్కడ చూసినట్లయితే పావని లాంగ్ గ్రౌండ్స్, లాంగ్ బౌండరీస్ ఉంటాయండి ఇక్కడ. అంటే మీకు సిక్సర్లు ఈజీగా రావడం కష్టం. మీరు బాగా బలంగా ఉన్న వాళ్ళు అప్పుడప్పుడు సాధిస్తుంటారు కానీ, బట్ ఏదైనా టైమింగ్ తో పోవచ్చు కానీ, బట్ ప్రతి ఓవర్లో 2-3 సిక్సెస్ అట్లా రావడం చాలా కష్టం అండి. మీకు ఒక మ్యాచ్ లో ఒక 20-30 సిక్సెస్ చూసే ఛాన్స్ ఉండకపోవచ్చు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్ ఈస్ సచ్ ఎ గ్రౌండ్. ఎందుకంటే ఇక్కడ బౌలర్స్ కు కొంచెం హెల్ప్ లభిస్తుంది, కొంచెం స్లోనెస్ ఎక్కువగా ఉంటుంది అండ్ లాంగ్ బౌండరీ ఉంటుంది కనుక ఇక్కడ స్ట్రాటజీ ఎలా ఉండాలి అంటే సింగిల్స్, టూస్ తీస్తూ రొటేషన్ చేస్తూ ఎవరైతే స్కోర్ ను ముందుకు తీసుకువెళ్తారో వాళ్ళు బిగ్ స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇఫ్ యూ గెట్ టెంప్టెడ్ టు హిట్ సిక్సెస్ యూ విల్ నాట్ బి సక్సెస్ఫుల్ ఎవ్రీ టైమ్. సో కొంచెం కేర్ఫుల్ గా ఆచితూచి ఆడాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ గ్రౌండ్ లో. ఎందుకంటే లాంగ్ బౌండరీస్ ఉంటాయి ఇక్కడ పావని. ఎస్ సార్, మనం చూసుకుంటే పాక్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ పై ఇప్పుడైతే చర్చ జరుగుతుంది. దాని గురించి ఏమంటారు?
వాళ్ళు అతడు ట్రంప్ కార్డ్ కావచ్చు అన్నటువంటి కాన్ఫిడెన్స్ పాకిస్తాన్కి ఉంది. అండ్ అట్లాగే వరుణ్ చక్రవర్తి ట్రంప్ కార్డ్ కావచ్చు అన్నటువంటి విశ్వాసం ఇండియాకు ఉంది. అండ్ ఉస్మాన్ తారిక్ మీరు అన్నట్టుగా అండ్ నో డౌట్ సేమ్ అండి, అతని సూర్యకుమార్ యాక్షన్ యాదవ్ది కూడా అలానే ఉంటది అని అంటారు. అబ్సల్యూట్లీ యా మీరు అన్నారు. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ కూడా అన్నాడు అతన్ని ఎక్కువగా ఆడే ఛాన్స్ రాలేదు కదా వీళ్ళందరికీ. ఇప్పుడు షాహిన్ అఫ్రీదీన్ అంటే చాలా రోజుల నుంచి ఆడుతూ వచ్చారు. అండ్ తారీఖ్ చేసే బౌలర్, అందులో డౌట్ లేదు. హైట్ ఉంది అతనికి, బాల్ కొంచెం పాస్ చేస్తూ స్లింగింగ్ యాక్షన్ ఉంటుంది, ఆపుతూ వేస్తాడు, ఇబ్బంది ఉంటుంది డెఫినెట్ గా. సో అటువంటి బౌలర్ ఎదుర్కొనేటప్పుడు ఏం చేయాలి బ్యాటర్స్ అంటే ముఖ్యంగా సింగిల్స్ తీసుకుంటూ బౌలర్ పైన ప్రెషర్ ఉంచాలి. ఎందుకంటే మీకు అటువంటి బౌలర్ ఒక ఎండ్ లో బౌలింగ్ చేసినప్పుడు అతను బౌలింగ్ లో ఓవర్ లో 6-7 రన్లు వచ్చా కానీ పర్వాలేదండి, మిగతా బౌలర్స్ మీరు అటాక్ చేయొచ్చు. సో అట్లా కొంచెం జాగ్రత్తగా ఆడి వికెట్ పారేసుకోకుండా టెంప్ట్ అయ్యి మేము హిట్ చేయగలుగుతాం, మేము కౌంటర్ అటాక్ చేస్తామంటే ఒక్కొక్కసారి వర్కౌట్ కాకపోవచ్చు. సో వెన్ ఎ బౌలర్ ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్, అతన్ని కొంచెం జాగ్రత్తగా ఆడి సింగిల్స్ తీస్తూ మధ్య మధ్యలో ఏదైనా లూజ్ బాల్ అయితే ఇలా వేస్తారు. 6 balls లో 6 టఫ్ బాల్స్ ఎవరు వేరు, ఈవెన్ వరుణ్ చక్రవర్తి కూడా వేయకపోవచ్చు ప్రతిసారి కూడా. సో ఆ లూజ్ బాల్ కొరకు వెయిట్ చేస్తూ అప్పుడు బౌండరీ సిక్సర్ కొరకు ప్రయత్నించాలి. సో అతను మీరు అన్నట్టుగా పాకిస్తాన్ కు అబ్సల్యూట్లీ ఒక మంచి బౌలర్ దొరికాడు. అండ్ అతనితో పాటు కూడా నేనేమంటానంటే పావని, షాదాబ్ ఖాన్ కూడా ఏం తక్కువ బౌలర్ కాదు, అబ్రార్ ఏం తక్కువ బౌలర్ కాదు, అయూబ్ కూడా మంచి బౌలర్ గా తయారవుతున్నాడు, నవాజ్ వాళ్ళకు మంచి బౌలర్ ఉన్నాడు. సో వాళ్ళకి స్పిన్ డిపార్ట్మెంట్ లో ఎంత స్ట్రెంత్ ఉందండి. లాస్ట్ మ్యాచ్ లో 5 స్పిన్నర్లతో ఆడారు, ఒకే ఒక పేసర్ షాహిన్ అఫ్రీది. అఫ్కోర్స్ ఫైవ్ అసలు ఉన్నా కానీ అతను ఉపయోగించలేదు. సో స్పిన్నర్స్ తోటే వాళ్ళు వెళ్ళదీశారు మొత్తం. సో ఈ రోజు కూడా స్ట్రాటజీ అలాగే ఉంటుందా, లేకపోతే ఎక్స్ట్రా పేసర్ కొరకు వెళ్తాడా, కండిషన్స్ ఎలా ఉంటాయి అప్పటి వరకు వి కాంట్ సే నౌ. యాక్చువల్లీ మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాతనే వి కెన్ టాక్ అబౌట్. సార్ సుధీర్ గారు, ఇప్పుడు అభిషేక్ శర్మకి హెల్త్ బాగోలేదు, సో తను ఆడే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి అని అంటున్నారు. మరి అభిషేక్ శర్మ గేమ్లో ఉంటాడంటారా? ఇన్ కేస్ అభిషేక్ శర్మ ఉంటే వాట్ అబౌట్ సంజు శాంసన్ పొజిషన్ ఏంటి? గుడ్ క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. అభిషేక్ శర్మ ఇప్పుడు సూర్యకుమార్ రిపోర్ట్ ప్రకారం అతను ఏమన్నాడంటే ఫిట్ గానైతే ఉన్నాడు, అతని ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అయిపోయినాయి, అంత సీరియస్నెస్ ఇప్పుడు ఏం లేదు, వి విల్ లీవ్ ఇట్ టు హిమ్ అన్నాడు. ఒకవేళ అతను కాన్ఫిడెంట్ కనబర్చి నేను ఆడగలుగుతాను, నాకేం సమస్య లేదు అంటే వి విల్ ఇంక్లూడ్ హిమ్ అని చెప్పాడు, క్లియర్ గా చెప్పేసాడు. లేదు అతనే స్వయంగా నాకు ఈ మ్యాచ్ కూడా రెస్ట్ కావాలి, నేను నెక్స్ట్ మ్యాచ్ బిఫోర్ అని అతను కోరుకున్నట్లయితే ఐ థింక్ కెప్టెన్ దెన్ హ్యాస్ టు కీప్ సంజు సామ్సన్ ఇన్ ద టీమ్. సంజు సామ్సన్ లాస్ట్ మ్యాచ్ లో చక్కగానే ఆడాడు కనుక అతన్నే ఉంచుతారు. నేను అనుకుంటాను అభిషేక్ శర్మ ఫిట్ గానే ఉన్నాడు, ఆడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ అగైన్ ఆ డెసిషన్ మ్యాచ్ కంటే ముందు తీసుకుంటారు పవని, ఎందుకంటే ఇప్పుడైతే ఏం సమస్య లేదు అతనికి. స్టమక్ అప్సెట్ నుంచి కొంచెం రికవర్ అయిపోయాడు, కోలుకున్నాడు కనుక అతను ఆడే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. బట్ ఇన్ కేస్ అతన్ని ఎందుకు రష్ చేయాలి, ఇంకా ఏమైనా చిన్న సమస్య ఉంది అంటే సంజు సామ్సన్ ఆఫ్ కోర్స్ విల్ ప్లే, నో డౌట్ అబౌట్. యా సార్, మరి సంజు శాంసన్కి చాలా ఛాన్సెస్ వస్తూనే ఉన్నాయి, బట్ తను ప్రతిసారి చూసుకుంటే ఫెయిల్ అవుతున్నట్లు కనిపిస్తున్నాడు, ఎందుకంటారు? ఒకటేంటంటే అతని విషయంలో నేను పర్సనల్ గా ఏమంటానంటే పవని కొంచెం అన్యాయం కూడా జరిగింది. ఎందుకంటే సంజు సామ్సన్ మన అందరికీ తెలుసు పవని, ఈ లైక్స్ టు ఓపెన్ ద ఇన్నింగ్స్, ఆ తర్వాత ఫస్ట్ డౌన్ లో ఎక్కువగా ఆడడం ఇష్టపడతాడు మాక్సిమం ఒకవేళ ఆడాడు. బట్ అతనితో జరిగింది ఏంటంటే సౌత్ ఆఫ్రికాలో మీరు చూడండి 2 సెంచరీలు ఎప్పుడు కొట్టాడు మీరు చెప్పండి, వెన్ ఈ ఓపెన్ ద ఇన్నింగ్స్ డిడ్ స్కోర్ సెంచరీస్. అప్పుడు తిలక్ వర్మ కూడా అద్భుతంగా ఆడాడు. కానీ ఆ తర్వాత జరిగినటువంటి సిరీస్ లో మళ్ళీ అతని బ్యాటింగ్ ఆర్డర్ చేంజ్ చేసి లోవర్ ఆర్డర్ ఆడించి కొంచెం డిస్టర్బ్ చేయడంతో అతనికి కూడా కొంచెం డిస్టర్బెన్స్ జరిగింది. మళ్ళీ టాప్ ఆర్డర్ లో ఆడి కొంచెం ఫెయిల్యూర్స్ చూసాం. ఒక్కొక్కసారి అఫ్కోర్స్ ప్రతి మ్యాచ్ లో ఎవరు కూడా ఆడరు, అండ్ ఒక ఫేజ్ అనేది ఉంటది ఎంత మంచి ప్లేయర్ కైనా కానీ. బట్ ఈస్ ఎ గుడ్ ప్లేయర్ అండి. అండ్ క్రికెట్ కొటేషన్ ఎప్పుడు మనం అంటుంటాం కదా పవని, ఫార్మ్ ఈస్ టెంపరీ, క్లాస్ ఈస్ పర్మనెంట్ అంటాం కదా. అతనికి అయితే ఆ ఎబిలిటీ ఉంది, క్లాస్ ఉంది, బిగినింగ్స్ ఆడేటటువంటి సత్తా అతనికి ఉంది. అండ్ మొన్నటి మ్యాచ్ లో ఐ థింక్ పర్వాలేదు, నమీబియా అగైన్స్ట్ ఐ థింక్ చాలా మంచిగానే ఆడినట్టుగా కనబడింది. అతను ఢిల్లీలో కపుల్ ఆఫ్ సిక్సెస్ బౌండరీ సాధించాడు, బిగ్ స్కోర్ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. బట్ దట్ ఈస్ ద వే సమ్ టైమ్స్ ఈ ప్లేస్ యాక్చువల్లీ. బట్ నేను అనుకుంటాను అతను ఏం బ్యాడ్ చాయిస్ కాదు. అభిషేక్ శర్మ ఒకవేళ ఈ రోజు ఆడకపోయినట్లయితే ఐ థింక్ రైట్ లెఫ్ట్ కాంబినేషన్ కూడా వర్కౌట్ కావచ్చు ఇండియాకు. ఈజ్ ఎ క్లాస్ ప్లేయర్ అండి, నో డౌట్ అబౌట్. ఎస్ సార్, మన తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ గురించి చూసుకుంటే తను ఇప్పటి వరకు ఆడిన వాటిలో మ్యాచెస్లో పెద్ద ఇన్నింగ్స్ అనేది మనం ఆడినట్టు కనిపించలేదు. సో ఈ మ్యాచ్లో మంచి ఇన్నింగ్స్ ఆడే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? ఎక్స్పెక్ట్ చేయొచ్చా తన నుంచి మనం? అగైన్స్ పాకిస్తాన్ డోంట్ ఫర్గెట్ పవని, ఏషియా కప్ లో అతని ఇన్నింగ్సే ఇండియాకు కప్పు గెలిపించింది. ఐ థింక్ అది ఫ్రెష్ ఇన్ ఎవ్రీబడీస్ మెమరీ ఆల్సో. చాలా అద్భుతంగా ఆడాడు. అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో ఇండియాకు టాప్ ఆర్డర్ లో వన్ ఆఫ్ ది మెయిన్ బ్యాటర్స్ గా కూడా కొనసాగుతున్నాడు, మ్యాచ్ విన్నర్ గా ముఖ్యంగా. ఈ కెన్ బౌల్, ఈజ్ ఎ టెర్రిఫిక్ ఫీల్డర్, లైవ్ వైర్ లాగా అక్కడ ఇక్కడ ఫీల్డింగ్ చేస్తే ఎక్కడైనా ఫీల్డింగ్ చేయగలుగుతాడు.
అండ్ ఫస్ట్ 2 మ్యాచెస్ లో కూడా నేను అనుకుంటాను ముంబైలో అగైనెస్ట్ యూఎస్ఏ, ఢిల్లీలో అగైనెస్ట్ నమీబియా కూడా ఐ థింక్ ఈ స్కోర్ 7 రన్స్ 20-25. కానీ మీరు అన్నట్టుగా అవి కన్వర్ట్ చేసుకోవాలి. పాకిస్తాన్ లాంటి టీం అగైనెస్ట్ కన్వర్ట్ చేసుకున్నట్లయితే అతని కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. అండ్ ఈజ్ అ గుడ్ ప్లేయర్. అండ్ అంత బ్యాడ్ షేప్ లో లేడు. రిహాబిలిటేషన్ చక్కగా జరిగిన తర్వాత ప్రాక్టీస్ మ్యాచెస్ లో కూడా తిలక్ వర్మ రన్స్ స్కోర్ చేశాడు పవని. అండ్ ఈజ్ అ కీ ప్లేయర్ ఇన్ ఇండియన్ టీమ్. దాంట్లో డౌటే లేదండి. హోప్ దట్ ఇట్ విల్ కమ్ అప్ విత్ ద బిగినింగ్స్. ఎస్ సార్. సో హార్దిక్ పాండ్యా అండ్ స్కై వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు మంచి ఫినిషింగ్ ఇస్తే మనకి బాగుంటుందంటారా లాస్ట్ ఓవర్స్లో? ఐ థింక్ హార్దిక్ ప్లేడ్ షెమఫన్ ఇన్నింగ్స్ లాస్ట్ మ్యాచ్ లో. రియల్ గా చెప్పానంటే అప్పుడు అతను ఆడడంతో కనీసం 209 చేసాం. లేకుంటే ఆ సిచ్యువేషన్ లో మనం చూసాం కదా, ఇండియా మంచి స్టార్ట్ తర్వాత ఈశాన్ కిషన్ అవుట్ అయిన తర్వాత రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో వికెట్ కోల్పోతూ వచ్చారు. 230 అరౌండ్ స్కోర్ కాకుండా 209 చేయగలిగారు. సో అక్కడ 9 వికెట్స్ కోల్పోయారు టోటల్ గా. అండ్ ఒక సిచ్యువేషన్ లో అయితే 1 రన్ దగ్గర 4-5 వికెట్స్ కోల్పోయినటువంటి మ్యాచ్ కూడా చూసాను ఢిల్లీలో. కొన్ని సమస్యలు ఉన్నాయి. అండ్ ఆ సిచ్యువేషన్ లో మీరు అన్నట్టుగా హార్దిక్ పాండ్యా ప్లేడ్ బ్యూటిఫుల్ ఇన్నింగ్స్ లాస్ట్ మ్యాచ్ లో. మొదలు కొంచెం స్లోగా ఆడాడు, ఆ తర్వాత 6 సాధించడం చూసాం. అండ్ అతనికి తోడుగా శివం డుబే కూడా కొంచెం మంచి పార్ట్నర్షిప్ నమోదు చేశాడు. అండ్ రింకు సింగ్ టోటల్ గా మంచి ఫామ్ లోకి రావాలి. సూర్యకుమార్ పర్వాలేదండి. ఫస్ట్ మ్యాచ్ లో అతను ఆడడంతో కదా అగైనెస్ట్ యూఎస్ఏ గెలిచింది. అండ్ అగైనెస్ట్ న్యూజిలాండ్ కూడా మనం చర్చించాం కూడా పవని. ఆ మంచి ఇన్నింగ్స్ ఆడాడు, మంచి ఫామ్ లో ఉన్నాడు కెప్టెన్. అండ్ యా ఒక్కొక్కసారి టాప్ ఆర్డర్ కొలాప్స్ అయినప్పుడు సూర్యకుమార్ లాంటి ప్లేయర్ పైన, హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్ పైన కొంచెం ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. బట్ వాళ్ళకు బిగినింగ్స్ ఆడే సత్తా కూడా వాళ్ళు ఉన్నది. దే ఆర్ ఇన్ గుడ్ ఫామ్ అండి, నో డౌట్. ఎస్ సార్. అభిషేక్ శర్మ గురించి మనం చూసుకుంటే పాక్ కెప్టెన్ సల్మాన్ కూడా సో తను గేమ్లో ఉంటే బాగుంటుంది అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్లు చూస్తున్నాం. దాని గురించి సూర్యకుమార్ యాదవ్ కూడా మాట్లాడారు. ఏమంటారు అసలు, ఎందుకు వాళ్ళు అలా అడగడం? అభిషేక్ శర్మ ఉంటే ప్రాబ్లం అంటే తను కూడా గేమ్లో ఉంటే బాగుండు అని కావాలి అనుకోవడానికి అసలు రీజన్ ఏమంటారు? అంటే స్లెడ్జింగ్ అంటారా? స్లెడ్జింగ్ అని నేను అనుకోను, కానీ మేబీ అతను ఉంటే బాగుంటుందని ఎందుకంటారంటే అతను ఉన్నప్పుడల్లా లాస్ట్ మ్యాచ్ లో కూడా, లాస్ట్ టైం కూడా చూసాం కదా, చిన్న చిన్న సమస్యలు జరగడం, బౌలర్స్ వైపు అట్లా చూడడం అనేది ఇట్ హ్యాపెండ్ యాక్చువల్లీ ఏషియా కప్ లో చూసాం కదా. సో అందుకనే అతను ఉన్నట్లయితే మేము అతన్ని తక్కువ స్కోర్ అవుట్ చేసి మేము కొంచెం ఈసారి ప్రూవ్ చేసుకోగలుగుతాం అన్నటువంటి ఒక ధీమా పాకిస్తాన్ క్యాప్టెన్ కు ఉండవచ్చు. అందుకనే కోరుంటాడు. అండ్ అతను ఉంటే మాత్రం డెఫినెట్లీ మ్యాచ్ వేరే రకంగా ఉంటుందండి. ఎందుకంటే అతను ఉండడంతో పాటు ఒక 10 ఓవర్స్ వరకు ఆడాలి పవని. మనం ఎప్పుడు అంటుంటాం కదా, అభిషేక్ శర్మ 20-30 రన్లు 2 ఓవర్స్ లో స్కోర్ చేసి అవుట్ అయిన దానికంటే 10 ఓవర్స్ వరకు ఉండి ఒక 60-70 రన్స్ స్కోర్ చేసినట్లయితే టీమ్ కు బిగ్ స్కోర్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అండ్ అటువంటి క్వాలిటీ ఉన్నటువంటి ప్లేయర్ కూడా కనుక సూర్యకుమార్ కూడా ఏమన్నాడంటే, ఒకవేళ రియల్ గా అతను ఆడదామని ఈ రోజు కాన్ఫిడెన్స్ ఇచ్చినట్లయితే వి విల్ ఇంక్లూడ్ హిమ్ అని చెప్పాడు. డౌటే లేదు. బికాస్ దే ఆర్ జస్ట్ లీవింగ్ టు ద ప్లేయర్. అభిషేక్ శర్మకి అది వదిలేస్తున్నాడు. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ హిస్ డెసిషన్ అండి. అతడు ఏమనుకుంటాడో వి కాంట్ సే నౌ యాక్చువల్లీ. లేకుంటే ఒకవేళ అతడు ఇంకా నాకు కొంచెం టైం కావాలి రికవరీ కొరకు అని అన్నట్లయితే ఐ థింక్ సంజు సామ్సన్ ఇస్ దేర్ ఫర్ యూ, నో డౌట్ హీ విల్ ప్లే టుడే. ఎస్ సార్. వరుణ్ చక్రవర్తితో పాటు ఇంకో స్పిన్నర్ ఎవరు ఉండొచ్చు అంటారు? అక్షర్ పటేల్ ఆల్రెడీ ఉన్నాడు మనకు. మరి హర్షదీప్ డ్రాప్ చేసి కుల్దీప్ ని ఇంక్లూడ్ చేస్తారా, లేకుంటే రింకును పక్కకు పెట్టి బ్యాటింగ్ పైన కొంచెం కాన్ఫిడెన్స్ ఉన్నట్లయితే కుల్దీప్ ని ఇంక్లూడ్ చేస్తారా? ఇక్కడ వాషింగ్టన్ సుందర్ కూడా ఉన్నాడు. కుల్దీప్ నేను అనుకుంటాను ఈ వికెట్ పైన కొంచెం ఎక్స్ట్రా టర్న్ రాబట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే స్లో వికెట్స్ పైన కుల్దీప్ ప్రూవ్స్ టు బి డేంజరస్ బౌలర్. తను బాగా ఆడాడు, మంచి రికార్డింగ్స్ కూడా ఉన్నాయి తనకి. ఉంది అతనికి రికార్డుతో పాటు ఇటువంటి వికెట్స్ పైన ఎప్పుడైతే బాల్ కొంచెం టర్న్ అవుతుందో, స్లోగా ఉంటుందో, కుల్దీప్ బికమ్స్ డేంజరస్ బౌలర్ అండి పవన్. సో అందుకని నేను అనుకుంటాను అతని విషయంలో మనం ఎలా ఆలోచిస్తారో మనకు తెలియదు. హర్షదీప్ ను పక్కకు పెట్టి తీసుకుంటారా, లేకుంటే రింకును పక్కకు పెట్టి, హర్షదీప్ కూడా మంచి బౌలరే కనుక అతను కూడా పవర్ ప్లే లో వికెట్స్ ఇస్తున్నాడు. అండ్ లాస్ట్ వరల్డ్ కప్ లో హైయెస్ట్ వికెట్ టేకర్ అయింది. ఈ వరల్డ్ కప్ లో కూడా చాలా చక్కగానే బౌలింగ్ చేస్తున్నాడు కనుక అతన్ని పూర్తిగా డ్రాప్ చేసేందుకు కూడా నేను అనుకుంటాను మనసు ఒప్పుకోకపోవచ్చు. బికాస్ ఈజ్ ఎ కీ బౌలర్ అండి, నో డౌట్. బుమ్రాతో పాటు అతడు ఉన్నట్లయితే కూడా ఐ థింక్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ ఇండియా. యా సార్. ఫైనల్లీ ఇప్పటి వరకు వరల్డ్ కప్ మెజారిటీలో మన ఇండియానే ఎక్కువ మెజారిటీలో ఉంది వరల్డ్ కప్ గేమ్లో. సో పాక్ కానీ గెలవాలి అనుకుంటే అసలు ఎంత కష్టపడాలి అంటది? I think if you go by records, absolutely Pavani, everything is in India's favor. బట్ ఇక్కడ ప్రేమదాస స్టేడియంలో జరుగుతుంది. ప్రేమదాస స్టేడియంలో కూడా మీరు అన్నట్టుగా 2012లో T20 వరల్డ్ కప్ లో ఓడించినటువంటి స్వీట్ మెమరీ కూడా ఇండియాకు ఉంది, లేదని కాదు. బట్ ప్రతిసారి యూనో మా ఇండియా వైపే కొనసాగాలని చెప్పి కూడా మనం అనుకున్నా కానీ కొనసాగకపోవచ్చు. బికాస్ వన్ బ్యాడ్ డే
యూ నెవర్ నో, బికాస్ పాకిస్తాన్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ టీమ్ ఆల్సో. అండ్ వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా హైగా ఉంది, కండిషన్స్ కి అలవాటు పడి ఉన్నారు, 2 wins సాధించారు, కసి అనేది ఉన్నది వాళ్ళకు. అండ్ స్పిన్నర్స్ విషయం మాట్లాడే వాళ్ళకు బ్యాటింగ్ లైనప్ లో బాబర్ అజమ్, ఫర్హాన్, తర్వాత అయూబ్, తర్వాత సల్మాన్ ఆగా, నవాజ్ వరకు మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. ఒకవేళ ఎక్స్ట్రా బ్యాటర్ కావాలంటే ఫకర్ జమాన్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. వాళ్ళకు డీప్ గా బ్యాటింగ్ లైనప్ ఉంది కనుక షాదాబ్ ఖాన్ ఆల్సో ఈజ్ అ గుడ్ ఆల్రౌండర్. సో ఐ థింక్ యూ కాంట్ అండర్ ఎస్టిమేట్ దేమ్ అండి. నాకు ఏమనిపిస్తుంది అంటే 7-1 రికార్డ్ 2020 వరల్డ్ కప్స్ లో ఇండియా ఫేవర్ ఉన్నా కానీ పాకిస్తాన్ ఐ థింక్ కెన్ పోజ్ సమ్ ప్రాబ్లమ్స్ టు ది ఇండియా. నాకు అట్లానైతే అనిపిస్తుంది. ఎస్ సార్, ఈ గేమ్లో మన సైడ్ బౌలింగ్ అటాక్ ఎవరుంటే బాగుంటుంది అంటారు? బౌలింగ్ సైడ్ లో డెఫినెట్లీ ఇప్పుడు బుమ్రా, హార్దిక్ అండ్ అక్షర్, అదే రకంగా మీకు వరుణ్ చక్రవర్తి వీళ్ళైతే ఉన్నారు, నో డౌట్ అబౌట్ ఇట్. ఆర్షదీప్, 5 మెయిన్ బౌలర్స్ ఉన్నారు. కానీ ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ కావాలి అంటే ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఎ బ్యాటర్, ఐ థింక్ రింకు కెన్ బి గివెన్ రెస్ట్ అండ్ కుల్దీప్ కెన్ బి ఇంక్లూడెడ్, ఆర్ సుందర్ ఆర్ కుల్దీప్ ఎనీబడి కెన్ బి ఇంక్లూడెడ్. సుందర్ని ఇంక్లూడ్ చేసినట్లయితే బ్యాటింగ్ కూడా ఉంటుంది. బట్ కుల్దీప్ ఇస్ స్పెషలిస్ట్ బౌలర్ ఆన్ దిస్ ఈ వికెట్ పైన. ఆర్ లేదు మాకు బ్యాటింగ్ కూడా డీప్ లో ఇంకా స్ట్రెంత్ ఉండాలి, పాకిస్తాన్ బౌలింగ్ లైన్ టైప్ చక్కగా ఉంది, మేము ఒక పేసర్ కాకుండా స్పిన్నర్ తీసుకుంటాం అంటే అప్పుడు హర్షదీప్ ప్లేస్ లో కుల్దీప్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. బట్ దట్ ఈస్ అప్ టు ద టీమ్ మేనేజ్మెంట్, దట్ ఈస్ అప్ టు ద కెప్టెన్ టు డిసైడ్, అండ్ లెట్స్ జస్ట్ ఎంజాయ్ ద మ్యాచ్ టుడే. యా యా సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఖచ్చితంగా ఇండియా విన్ అవ్వాలి అని కోరుకుంటున్నాము ఈ మహాశివరాత్రి రోజున. యా, సో ఈసారి పాకిస్తాన్ గత ఫలితాలను మార్చగలదా, భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా అనేది ఇంకొన్ని గంటల్లో మనం చూసేస్తాం. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు.